నమస్తే. వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఇక బీఆర్ఎస్ ఉండదు. కేటీఆర్ కీలక నిర్ణయం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ చూడగానే ఏంటి బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసేస్తున్నారా అనే అనుమానం మీకు రావచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయటం లేదు. జస్ట్ పేరు మారుస్తున్నారు. అదేంటి, గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అన్న ఉన్న పార్టీ పేరుని భారత రాష్ట్ర సమితి అని మార్చారు కదా! మళ్ళీ ఇంకోసారి పేరు మారుస్తున్నారా? ఆ పేరేంటి అసలా? కొత్తగా మళ్ళీ ఇంకోసారి పేరు మారిస్తే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు కన్‌ఫ్యూజ్ అవ్వరా? ఇలా 5 ఏళ్లకోసారి పేరు మార్చడం ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవద్దు. మళ్ళీ వెనకటి పేరే పెట్టబోతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర సమితే అని పెట్టబోతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉన్న పార్టీ పేరుని భారత రాష్ట్ర సమితి అని ఎందుకు మార్చారు అని చెప్పేసి మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి ఎందుకు మార్చబోతున్నారు అనేది కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అయితే ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మారబోతున్నారు. ఎందుకు అనేది ఒక్కసారి చూడాలి. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉన్న పార్టీ పేరుని భారత రాష్ట్ర సమితిగా ఎందుకు మార్చారంటే, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అని ఎందుకు పార్టీ పెట్టుకున్నారు అనేది గనక మనం ఇంకొంచెం ముందుకు వెళ్లి చూస్తే, చంద్రబాబు హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు 95-99 మధ్య. అయితే 99లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కదా! ఆ టైంలో కేసీఆర్ మంత్రి పదవి ఎక్స్‌పెక్ట్ చేశారట. కానీ చంద్రబాబు తనకి మంత్రి పదవి ఇవ్వలేదు. అందుకనే 2000 సంవత్సరంలోనో, 2001లోనో వేరు కుంపటి పెట్టుకున్నారు కేసీఆర్. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీ ఏర్పడింది అని చెప్పేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే మాటల్ని పక్కన పెడితే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదంటే కేసీఆర్ అభిమానులు చెప్పేదేంటంటే, కేసీఆర్‌కి తెలంగాణ మీద చాలా ఉన్నతమైన భక్తుంది. ఆయనకి తెలంగాణ గడ్డ మీద ఆప్యాయత ఉంది. తెలంగాణ గడ్డని అంటే వేరు పడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి గాని, లేకపోతే ఆంధ్ర పాలకుల పెత్తనం నుంచి గాని వేరుపడాలి. ప్రత్యేక తెలంగాణని సాధించుకోవాలి అని కేసీఆర్‌కి మనసు నిండా ఉంది. అందుకనే ఆయన ప్రత్యేక పార్టీ పెట్టుకున్నారు 2000 సంవత్సరంలో. అప్పటినుంచి తెలంగాణ కోసమే పోరాడుతున్నారు అని చెప్పేసి అంటారు. మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీ 2000 సంవత్సరం లేదా 2001 సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ టైంలో ఏర్పడింది. అప్పటినుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో ఒకసారి జతకట్టారు 2004లో. ఆ తర్వాత 2009లో మళ్ళీ తెలుగుదేశం పార్టీతోటి జతకట్టారు. కానీ రాజశేఖర రెడ్డి బ్రతికున్నంత కాలం కూడా ఈ ఉద్యమాన్ని తారాస్థాయికి కేసీఆర్ తీసుకువెళ్ళలేదు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి చనిపోయారో అప్పటినుంచి ఈ ఉద్యమం తారాస్థాయికి వెళ్ళింది. మొత్తం మీద సోనియా గాంధీ తోటి ఒక ఒప్పందం కూడా చేసుకున్నారని అప్పట్లో టాక్. ప్రత్యేక తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తాను అని చెప్పేసి. ప్రత్యేక తెలంగాణ అనౌన్స్‌మెంట్ అయిన తర్వాత ఆవిడ ఇంటికి వెళ్లి అందరూ కలిసి ఫోటోలు దిగొచ్చారే తప్ప టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లోనూ కలపలేదు. అలాగే కేసీఆర్ చెప్పినట్టు నేను గనక అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రిగా ఉండను. ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పేసి కేసీఆర్ చెప్పిన మాటని నిలబెట్టుకోలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా అనేక పోరాటాల ఫలితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో ఘనతంతా నాదే అని చెప్పేసి చెప్పుకోవడంలో కేసీఆర్ సఫలీకృతుడయ్యాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. కాదు కేసీఆర్ నిజంగానే కష్టపడ్డాడు కాబట్టే సీఎం అయ్యాడని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు 2014లో. అప్పటి నుంచి 2018 వరకు కూడా టీఆర్ఎస్ పార్టీగానే కొనసాగింది. 2018లో మళ్ళీ ఇంకొకసారి అధికారాన్ని కట్టబెట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఆ తర్వాత నుంచి కేసీఆర్ ఎలా మారిపోయారంటే, అసలు తెలంగాణ మొత్తం నేను డెవలప్ చేసేసా. తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడిటి కోసం పోరాడాం కదా! ఈ 3 సాకారం అయిపోయినాయి. మొత్తం నేనిచ్చిన హామీలన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసేసాను అని చెప్పేసి ఆయన భావించారు. అందుకనే అది నిజమా? భ్రమ అని చెప్పేసి మాట్లాడితే, కవితే అదంతా భ్రమ. మనం పీకి కట్టలు కట్టింది ఏమి లేదు బాపు అని చెప్పేసి ఆవిడ ఈ మధ్య మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. సో అయితే కేసీఆర్ ఏమీ చేయకపోయినా గాని బీఆర్ఎస్‌గా పార్టీని మార్చారు. ఎందుకంటే టీఆర్ఎస్‌గా ఉండి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళటం ఇష్టపడలేదు. టీఆర్ఎస్ అంటే ఒక ప్రాంతీయ పార్టీ అని చెప్పేసి ఆయన అనుకున్నారు. బీఆర్ఎస్‌గా మార్చి అప్పుడు ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నారు. కానీ బీఆర్ఎస్ అనే పదమే అర్ధరహితమైన పదం. అర్థం పర్థం లేదు దానికి. ఆ పార్టీకి, ఆ పేరుకి అర్థం పర్థం లేదు అని చెప్పేసి చాలా విమర్శలొచ్చాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న పార్టీగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తున్న పార్టీగా, ఆ పోరాటంలో నుంచే పుట్టిన పార్టీగా దాన్ని చూస్తాం మనం.
టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక ప్రాంతానికి చెందిన పార్టీ అని మాత్రం, ఒక రాష్ట్రానికి చెందిన పార్టీ అని అర్థమవుతుంది. కానీ భారత రాష్ట్ర సమితి అని అంటే అర్థం ఏంటి? భారతదేశం అని అంటే జాతీయంగా ఉంటుంది. నేషనల్ వైడ్‌గా మనం చూస్తాం దాన్ని, ఆ పదాన్ని. కానీ మళ్ళీ పక్కనే రాష్ట్ర అని ఎందుకొస్తుంది? భారత రాష్ట్ర సమితి ఏంటి అసల? సో, అర్థం లేదు దీంట్లో అని చెప్పేసి చాలామంది విమర్శించారు. అయినా కేసీఆర్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టు ముందుకు వెళ్లారు అప్పట్లో. మొత్తానికి భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ పార్టీ పేరుని మార్చేశారు. అప్పుడు ఆయన ఆ తర్వాత చేసిన రాజకీయాలు కావచ్చు, ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, కేసీఆర్‌లో వచ్చిన మార్పులు కావచ్చు, మొత్తం మీద పార్టీ తలకిందులైంది. బీఆర్ఎస్ పార్టీ 2023లో ఓటమి పాలైంది. అయితే కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలా? లేకపోతే ఆ తర్వాత వచ్చిన పార్టీలో వచ్చిన మార్పులా? కేసీఆర్‌లో వచ్చిన మార్పులా? ఎందుకు ఓడిపోయిందనేది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల్లోనే చూద్దాం. ఆయన ఏం మాట్లాడారు ఏంటనేది ఒకసారి చూస్తే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. గత ఎన్నికల ఓటమి తర్వాత పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆయన సిద్ధం చేసిన కార్యాచరణను ఈ సందర్భంగా బయటపెట్టారు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు గురించి కేటీఆర్ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడం వల్లే పార్టీకి నష్టం చేకూరిందని ఆయన అంగీకరించారు. ప్రజల్లో బలంగా నాటుకుపోయిన తెలంగాణ సెంటిమెంట్ పార్టీ పేరు మారడంతో కొంత పలచబడిందని భావిస్తున్న ఆయన పార్టీని తిరిగి టీఆర్ఎస్గానే మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టం చేశారు. నిజానికి ఇక్కడ ఆయన మాటల్లో 2 విషయాలు అర్థమవుతున్నాయి. అంటే టీఆర్ఎస్ అనే పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే తెలంగాణ వాదం లేకపోతే అసలు ఆ పార్టీ మనుగడ కష్టం అన్నది అర్థమైపోతుంది. అయితే అధికారంలోకి రావడం వరకే టీఆర్ఎస్ అనే వాదన, తెలంగాణ అనే వాదన ఉపయోగపడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తీసుకున్న నిర్ణయాలే ప్రభావం చూపిస్తాయి. ఆ సెంటిమెంట్ అనేది ఇక అయిపోయింది. తెలంగాణ ఏర్పడిపోయింది. ప్రత్యేక తెలంగాణ వచ్చింది. తెలంగాణని 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలించింది. అయితే 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్‌గా కొన్నాళ్ళు, టీఆర్ఎస్‌గా కొన్నాళ్ళు పాలించిందనుకోండి, అది వేరే విషయం. కానీ పాలించింది నాయకులు మారలేదు కదా! పార్టీ పేరు మారుండొచ్చు. కానీ నాయకులు మారలేదు. కేసీఆరే 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడ్డాయి. మరి అప్పుడు పార్టీ పేరు మారితే ఏంటి? మారకపోతే ఏంటి? మన నిర్ణయాలు అంటే మన పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాలు సక్రమంగా ఉంటే, ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకొని ఉంటే, ప్రజలకి మంచి చేసే నిర్ణయాలు తీసుకొని ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎదురు ఉండేది కాదు. కానీ ఆ విషయాన్ని కేసీఆర్ ఇప్పటికీ గ్రహించటం లేదు. తాను తీసుకున్న నిర్ణయాలు, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీని ఓటమి వైపు నడిపించాయి అనే మాటను అంగీకరించకుండా, పార్టీ పేరు మార్చటం వల్ల ఓటమి పాలయ్యాము, ఎక్కడో పలుచబడిపోయింది తెలంగాణ వాదం అనేది, అందుకే మా పార్టీ నుంచి ప్రజలు దూరమయ్యారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ నిర్ణయాల వల్ల అని చెప్పేసి ఆయన అంగీకరించలేకపోతున్నారని ఇప్పుడు పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. ఎప్పుడైతే కేటీఆర్ ఈ మాట మాట్లాడారో, పార్టీ మార్పు అనే మాట మాట్లాడారో, అప్పుడు పొలిటికల్ అనలిస్టులంతా కూడా ఇప్పటికీ కూడా ఆ పార్టీలో యథార్థాన్ని గ్రహించలేకపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇది కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశంగా భావిస్తున్నామని కూడా కేటీఆర్ అన్నారు. గత 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దూరం పెరిగిందని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఇప్పటికీ ఒప్పుకున్నారు ఈ మాట అయితే. ఎందుకని అంటే కేసీఆర్ మొదట్లో ప్రజలతో తిరిగిన మనిషి. ఎప్పుడైతే అధికారం వచ్చిందో కేవలం ఆ ముఖ్యమంత్రి నివాసానికి మాత్రమే పరిమితమైపోయారు. ఎవరికి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి అప్పట్లో ఎక్కువగా మనం విన్నాం. ఈవెన్ కేసీఆర్‌కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ కూడా ఒకసారి తాను ఎంతో అవమానపడ్డానని, కనీసం అపాయింట్మెంట్ అలా వెళ్ళి కనపడి వచ్చేస్తాను అని చెప్పినా ఒప్పుకోలేదని, అసలు కనీసం కనపడకపోయినా లోపలికి వెళ్ళి కారు అలా తిప్పుకొని ఇలా వచ్చేస్తాను, మీడియా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నాకే అపాయింట్మెంట్ లేదు, నేను తిరిగి వెళ్ళిపోతున్నానంటే నవ్వుకుంటారయ్యా మీడియాలో, పార్టీ పరువు పోతుందని బ్రతిమలాడినా లోపలికి అలౌ చేయలేదని చెప్పి బాధపడ్డ సందర్భం కూడా ఉంది ఈటెల రాజేందర్. సో అయితే ఈ అంతరాన్ని తగ్గించేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, అప్పుడు తాను ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమని ధీమా వ్యక్తం చేశారు. మరి పాదయాత్ర ఎంతవరకు సత్ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం చెప్పలేం. పాదయాత్ర చేసిన వాళ్ళందరూ ప్రధానులైపోరు, పాదయాత్ర చేసిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులైపోరు. గతంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ. ప్రధాని అవ్వగలిగారా? అవ్వలేదు కదా. మరి ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఆ పార్టీ పేరుని టీఆర్ఎస్గా మార్చేసి ప్రజల్లోకి వెళతాను, పాదయాత్ర చేస్తాను అని అంటున్నారు.
మరి ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని మీరు కూడా మీ అభిప్రాయంగా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని కేటీఆర్ తేల్చి చెప్పారు. ముఖ్యంగా బీజేపీతో పొత్తు ఉంటుందనే ప్రచారాన్ని ఆయన ఖచ్చితంగా కొట్టిపారేశారు. జైలుకు వెళ్తేనే సీఎం అవుతారనేది ఒక భ్రమ అని వ్యాఖ్యానిస్తూ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక నేతగా ఉన్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి కూడా. ఆయన గతంలో జైలుకు వెళ్ళొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఆయన్ని జైలుకు పంపించారు, ఆయన్ని ఇబ్బందులు పెట్టారు అనే సానుభూతి ఆయనకి ఉంది అనే విషయం ఎంత వాస్తవం అనేది మనం ఒప్పుకొని తీరాలి. ఆ పోరాట ఫలితం ఆయనని ఇబ్బంది పెట్టిన విషయాలు అన్నీ కూడా ప్రజలకి పదే పదే రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు. ఎంతో కొంత సానుభూతి ఆయన పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ప్రజల్లో ఏర్పడింది అనేది ఒప్పుకోక తప్పని వాస్తవం. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మీద లేదా బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత రేవంత్ రెడ్డి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కలిసొచ్చేలాగా చేశాయి. మొత్తం మీద అదంతా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒప్పుకోలేకపోవచ్చేమో కానీ ఎంతో కొంత సానుభూతి అనేది వర్కౌట్ అయింది. కానీ సానుభూతి వల్లే సీఎం అవుతారు, జైలుకు వెళ్ళొస్తే సీఎం అవుతారు అనే మాటని నేను ఒప్పుకోను అని చెప్పేసి కేటీఆర్ అనడం మాత్రం ఇప్పుడు విచిత్రంగా ఉంది. అయితే జైలుకు వెళితే ముఖ్యమంత్రి అవుతారని నేను అనటం లేదు. కానీ గతంలో ఏదైతే సిచ్యువేషన్ ఉందో రేవంత్ రెడ్డి విషయంలో అది మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అయింది. వాళ్ళు వాంటెడ్‌గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయటం అనేది ప్రజలకి నచ్చలేదు. కాబట్టి ప్రజలంతా కూడా ఆ సాఫ్ట్ కార్నర్‌ని రేవంత్ రెడ్డి వైపు ఎన్నికల సమయంలో చూయించారు. దాని ఫలితమే మనం 2023 ఎన్నికల్లో చూసాం. ఇటీవల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత పేరు కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఫ్రీ అయిందని, ఇప్పుడు దాన్ని ఎవరైనా వాడుకోవచ్చని అన్నారు. ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే తమ పార్టీ నడుస్తుందని చెప్పారు. అంటే ఎప్పుడైతే కవిత ఆ పేరుని తీసుకోవాలని నిర్ణయిస్తూ ఒక కామెంట్ కూడా చేశారో, ఒక అనౌన్స్‌మెంట్ కూడా చేశారో, మళ్ళీ వెంటనే బీఆర్ఎస్ ఆ పేరుని తామే దక్కించుకోవాలని, ప్రజల్లో ఆ సెంటిమెంట్‌ని తామే వాడుకోవాలని, ప్రజలకి మళ్ళీ టీఆర్ఎస్ పేరుతోటి దగ్గరవ్వాలనే ఆలోచనతోటి బీఆర్ఎస్ పేరుని మారుస్తున్నారా అని చెప్పేసి ఇప్పుడు ఇంకొక టాక్ కూడా నడుస్తుంది. ఎప్పుడైతే కవిత ఈ కామెంట్స్ చేశారు, టీఆర్ఎస్ అనే పేరు ఖాళీగా ఉంది, మేము వాడుకుంటాము, ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలతోటి మేము ముందుకు వస్తాము, ప్రజల్లోకి వెళతాము అని చెప్పేసి అన్నారు. మళ్ళీ వెంటనే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సంచలనాలు రేకెత్తిస్తుంది. అటు కవితని సొంత పార్టీ బీఆర్ఎస్ నుంచి ఇష్టం లేకుండా మెడబెట్టి గెంటేయటమే కాకుండా, సొంత చెల్లెల్ని పార్టీ నుంచి బహిష్కరించడమే కాకుండా, ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఆ ఖాళీగా ఉన్న పేరుని తీసుకోవడానికి ముందుకొస్తున్నా కానీ మళ్ళీ దాన్ని లాక్కోవడానికి ఆ బీఆర్ఎస్ అనే పేరుని మార్చేసి టీఆర్ఎస్ అని మార్చుకుంటామని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారా అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే కవితని ఏ విధంగానూ ముందుకు కదలనివ్వకుండా కట్టడి చేయటమా? కవిత ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది తన వ్యాఖ్యలతోటి, తన కమెంట్స్ తోటి, పొలిటికల్ అస్త్రాలతోటి ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. ఎక్కడ చూసినా అటు కేటీఆర్ మీద కూడా డైరెక్ట్ కామెంట్స్ చేసేస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు బీఆర్ఎస్ అని ఎందుకు పేరు పెట్టారు? మనం ఇక్కడ ఏం పీకి కట్టలు కట్టామని జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి? తెలంగాణలో సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారులకి మనం ఏం చేయలేదు. బంగారు తెలంగాణ తెస్తామన్నాం, కానీ జరగలేదది. దురదృష్టవశాత్తు కట్టిన పోలవరం కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని రిపేర్ చేసి వాడుకలోకి తీసుకురావటం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏదైతే పోలవరం కట్టారో అది పూర్తిగా ప్రజలకి ఉపయోగపడ్డమూ లేదు అని చెప్పేసి ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. సో మళ్ళీ పైగా ఆవిడ ఎప్పటికప్పుడు ఆవిడ చేసే వ్యాఖ్యల వల్ల హరీష్ రావు నిత్యం ఆయన పాతివ్రత్యాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లొసుగులన్నీ తీసి బజార్లో పెట్టేస్తుంది ఆవిడ. ఇలాంటి సందర్భంలో మరి కవిత చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని ఎంత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అందుకనే కవితకి టీఆర్ఎస్ పార్టీ గుర్తు వెళ్లకుండా, లేకపోతే ఆ పార్టీ పేరు వెళ్లకుండా కట్టడి చేయడానికే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మారుస్తున్నారనుకోవాలా? లేకపోతే గతంలో ఉన్న ఏదైతే తెలంగాణ సెంటిమెంట్‌ని మరోసారి వాడుకోవాలని చూస్తున్నారో దానికోసమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పేరుని టీఆర్ఎస్‌గా మార్చాలని చూస్తున్నారా? అయితే గతంలో ఉన్న తెలంగాణ సెంటిమెంట్‌ని మళ్ళీ ఇప్పుడు వాడుకోవడానికి వీలవుతుందా? ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ ఏర్పడిపోయింది. తెలంగాణ సాధించుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడిటి విషయంలో ఏదైతే పోరాటం చేసి తెలంగాణని తెచ్చుకున్నామో, ఆ తెచ్చుకున్న తెలంగాణకి 9.5 సంవత్సరాలు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నారు.
మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం ఉద్యమం చేస్తాం? ఏ పేరుతో ఉద్యమం చేస్తాం? ఎవరి మీద ఉద్యమం చేస్తారు? టీఆర్ఎస్, తెలంగాణ అని చెప్పి వాదాన్ని తీసుకొని గూడా. సో, ఇదంతా గూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులంతా మాట్లాడుతున్నారు. మరి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్‌ని టీఆర్ఎస్ పార్టీగా మార్చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదా? అసలు మారుస్తారని అనుకుంటున్నారా? ఇవి కేవలం సమాలోచనల వరకే, చర్చల వరకే ఉండిపోతాయి. బీఆర్ఎస్‌గానే కొనసాగుతుంది ఇది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.